న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాలుగవ రోజు అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుత్తి పట్టణంలోకి ప్రవేశించినప్పటి నుండి సుమారు 7 కిలోమీటర్ల మేర జగన్తో పాటు కదిలిన జనం. రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దడమే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉద్దేశమన్న జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్. అనకాపల్లి 80వ వార్డులో కార్పొరేటర్ నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల సతీమణి నివేదితతో కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన భరత్ కుమార్. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుండి కక్ష కట్టారని పేర్కొన్న ఎమ్మెల్యే పేర్ని. సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్న నాని. కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర పూర్తి చేసుకున్న సీఎం శ్రీ వైఎస్ జగన్ కు శిరస్మరణీయమైన స్వాగతాన్ని అందించారు. అనంతపురం గుత్తి పట్టణంలోకి ప్రవేశించినప్పటి నుండి సుమారు 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు జనం కదిలారు. పత్తికొండ శివార్లోని స్టే పాయింట్ నుండి ఇవాళ ఉదయం మొదలైన ముఖ్యమంత్రి బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దీంతో షెడ్యూల్ కన్నా ఆలస్యంగా బస్సు యాత్ర నడిచింది. మధ్యాహ్న భోజన విరామ సమయం లేకుండానే బస్సు యాత్ర కొనసాగింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోకి అడుగుపెట్టగానే చరిత్రలో నిలిచిపోయేలా అశేష అభిమాన ఘనం స్వాగతాన్ని అందించింది. గుత్తి రైల్వే బ్రిడ్జ్ నుండి గుత్తి హైవే వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర దాదాపు 2 గంటల పాటు బస్సు యాత్ర కొనసాగింది. తమ అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని 175 నియోజకవర్గాల్లో గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుదామని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజలకు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమైంది. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామమైన పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ స్వగృహానికి పవన్ కళ్యాణ్ వెళ్లి మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి శ్రీ వత్సవాయువి లక్ష్మీదేవి పవన్ కళ్యాణ్ కు హారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందామని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. 175 సీట్లు ఉన్నాయి. మరి జనసేన వారికి 21 సీట్లు ఉన్నాయి. మన 144 ఉన్నాయి. మన 144 సీట్లు పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి నాయకత్వంలో గెలిపించడానికి కంకణం కట్టుకుంటారు. అదేవిధంగా 21 సీట్లలో మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి యొక్క అభ్యర్థులందరినీ గెలిపించవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం జెండా ఎగరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. మనందరం కూడా ఒకటే మాట, ఉమ్మడి అభ్యర్థి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం మీద నమ్మకం పెట్టుకుని వచ్చారో మనందరం భుజాల మీద వేసుకుని గెలిపించవలసిన బాధ్యత ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా 3 అనకాపల్లి జీవీఎంసీ 80వ వార్డులో కార్పొరేటర్ కొణిదెల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ వారి సతీమణి నివేదిత పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. తాను
ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుండి విశేష స్పందన లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి నరసింహారావు, కంటపల్లి వెంకట్రావు, జి గణేష్, లోకేష్, కెఎం నాయుడు, విల్లూరి శివసూరి, వేగి త్రినాథ్, కర్రి రుద్రినాయుడు, బుద్ధ శ్రీను మరియు 81వ వార్డు అంబేద్కర్ నగర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మేడం సార్ చేయండి ఎలా చూడన్నా అన్న కొంచెం వెనకెళ్ళా మన వార్డు చెప్పవలసిన లేదు సార్. చేసి పెడతాం అమ్మా చేసి పెడతాం అమ్మా. మీ అందరి ఆశీస్సులు మరొకసారి ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. తీసుకోండి. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుండి కక్ష కట్టారని ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటింటికి అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు నిమ్మగడ్డ, రమేష్ కుమార్ సహాయంతో ఎన్నికల కమిషన్కు చంద్రబాబు ఫిర్యాదు చేయించారన్నారు. వారి ఒత్తిడికి తలొగ్గి వాలంటీర్లను సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కుట్రలతో చంద్రబాబు వాలంటీర్లను బలి చేయాలనుకున్నారన్నారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో బలవుతున్నది వాలంటీర్లు కాదని అవ్వాతాతలు, వికలాంగులు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులని వారు నాని పేర్కొన్నారు. వాలంటీర్ల మీద ఒక పక్క కడుపులో కక్ష, వారు ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్పు చేస్తారేమో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల ప్రేమని జగన్ మీద మరింత పెంచే విధంగా కృషి చేస్తారేమని భయం ఓ పక్క. ఆ భయంలో ఇవాళ ఈ రకమైనటువంటి వారి పెన్షన్ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కుట్రలు చేసుకుంటూ వచ్చారో మనం చూస్తున్నాం. సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక వారి బినామీ ఆర్గనైజేషన్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇరువురు యొక్క బినామీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయించి వారే ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎవరయ్యా స్థాపించిందయ్యా అంటే, ఎప్పుడు స్థాపించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో దాని అధ్యక్షులు వారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు. ఎవరి భవానీ ప్రసాద్ గారు? హైకోర్టు జడ్జిగా రిటైర్ అవ్వగానే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ గా ఎన్నికల కాలంలో రాజకీయ పార్టీలో చోటు చేసుకునే చేరికల ఘట్టం అన్ని రాజకీయ పార్టీల నందు ఉత్సాహవంతంగా సాగుతోంది. ఈ దిశలో అనకాపల్లి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్, శాసనసభ మాజీ సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో అనేక మంది వైసీపీ కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రమేష్, పంచకర్ల ఇరువురు పార్టీ కండువాలతో వారిని స్వాగతించి సభ్యత్వాన్ని అందించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ కూటమి తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రమేష్ గారు చాలా పాత మిత్రులు, నన్ను చూపించిన అభిమానము, కార్యకర్తల ఉత్సాహం చాలా బాగుంది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో 10 మందిని కలిసి సీనియర్ నాయకులు ఎలక్షన్ ఏ విధంగా చేసుకోవాలని తెలిసిన నాయకులు ఇక్కడ నాకు దొరకడం అదృష్టం. ఎందుకంటే ఏ సమస్యనైనా కానీ, ఏ ఇష్యూ అయినా కానీ సామరస్యంగా పరిష్కరించే రమేష్ గారు ఎందుకు ఎలక్షన్లో కూడా అదేవిధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తే మీ అందరి ఆశీస్సులు కావాలని చేసి కోరుచున్నాను. ముఖ్యంగా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
గ్లాసు ఓటేసి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తు ఓటేసి గెలుచుకున్నారు. వైసీపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గవరపాలెం ప్రాంతంలో సుమారు 250 మంది యువకులు పట్టణ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు కాండ్రేగుల జోగేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ గుడ్ బై చెప్పి ఆదివారం జనసేన పార్టీలో చేరారు. మాజీ మంత్రి, జనసేన, టీడీపీ, బీజేపీ అనకాపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండతల రామకృష్ణ, అనకాపల్లి ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ తనేడు రితిక్ ఆధ్వర్యంలో వీరు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రామకృష్ణ అక్కండవాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమావేశ మందిరమైన మల్ల జగన్నాథం కళ్యాణ మండపం జనసేన కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ, మల్ల తెలుగుదేశం నాయకులు సురేంద్ర, బీజేపీ నాయకులు కొణతల అప్పలరాజు, జనసేన నాయకులు ధులం గోపి, మల్ల శ్రీను తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సునీల్, దొడ్డి శ్రీనితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. జన సైనికులకి ముఖ్యంగా నా నమస్కారం జరుగుతున్నా. ఇప్పుడే ఇదే నాకు చెప్పారు, ఇక్కడ ప్రోగ్రామ్ జోగేంద్ర గారి ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ అందరూ జనసేన పార్టీ జాయినింగ్ అని. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాకు ఇప్పుడే తెలిసింది. ప్రభాస్ గారే కాదు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా తక్కువ మాట్లాడతారు, కానీ వాళ్ళ యాక్షన్స్ చాలా పెద్దగా ఉంటాయి. అసలు బ్లాక్ బస్టర్ లాగా ఉంటుందని ఇప్పుడే బైక్ ర్యాలీలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, అందుకని నేను చెప్పాలనుకున్నాను. మన ఒక ప్రాంతం కానీ, మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ అభివృద్ధి జరగాలంటే మన యువత బాగుండాలి. యువత బాగుండాలంటే వాళ్ళకి జాబ్స్ రావాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు, వాళ్ళకి మంచి శాలరీ వచ్చే జాబ్స్ రావాలి. అది ఈ ప్రాంతంలో అది అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ ప్రాబ్లం ఖచ్చితంగా సీఎం రమేష్ గారు మీ స్థాయిలో ఏ విధంగా అయితే ప్రభాస్ గారు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా థియేటర్లో ఒక బ్లాక్ బస్టర్ గా డబ్బుల వర్షం కురిపిస్తారో, ఈ రోజు మే 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఓట్ల వర్షం అన్ని కురిపిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా చెప్పి మీకు గాజు గ్లాసుకి కేంద్రంకి పార్లమెంట్ పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారి ముందు కమలం, ఈ ఇందులో తెలుగుదేశం పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి ఈ 2 సింబల్స్ ఉంటాయి. మన మొట్టమొదటిసారి 2 సార్లు ఈసారికే పోటీగా ప్రధాని గారు, ఇప్పుడు 3వసారి ప్రధాని కాబోతున్నారు. 3వసారి ప్రధాని కావడానికి కావాల్సిన విధంగా మన ఓటు వల్ల పిఎం గారు మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని మనకి మన దగ్గర సీఎం గారు కూడా ఉన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఎస్ఐజీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దాపురం డీఎస్పీ కె లతా కుమారి, పత్తిపాడు సీఐ ఎం శేఖర్ బాబు లింగంపర్తిలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అనుసరించవలసిన తీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె లతా కుమారి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ తదితర విభాగాల్లో అభ్యంతరకర పోస్టింగులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ కేసులు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి పోలీసులతో పాటు పలువురు అధికారులు గ్రామాల్లో అనుక్షణం పరిశీలిస్తూ ఉంటారని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఎస్ఐజీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏలేశ్వరం మండల పరిధిలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి లింగంపట్టి విలేజ్ లో మా కేంద్ర సాయుధ బలగాలైనటువంటి సిఎస్ఎఫ్ వాళ్ళతో మా లోకల్ పోలీసు వారు, అదేవిధంగా మా 2 సిఐస్ కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది. లో లింగంపట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వీధుల్లో కూడాను మేము ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం మాతో పాటు ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్స్, మా ఎస్హెచ్ఓ గారితో కలిపి ఇవాళ వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ సంబంధించి, ఎంసీసీ వైలేషన్ సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అనకాపల్లికి మంచి గుర్తింపుని తీసుకొస్తా సీఎం రమేష్. అనకాపల్లి తనను గెలిపిస్తే అనకాపల్లికి మంచి గుర్తింపు తీసుకొస్తారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. శనివారం స్థానిక వైవీఎం హాల్లో ఆర్యవైశ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనకాపల్లి ప్రజలు మంచి నాయకుల్ని ఎన్నుకుంటూ వస్తున్నారన్నారు. అందులో కొనతాల రామకృష్ణ, దాడి వీరభద్రారావు, పీల గోవింద సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు వంటి వారు
ఎన్నికయ్యారన్నారు. అనకాపల్లికి మంచి పేరు తీసుకువచ్చారన్నారు. గతంలో వైసీపీ నుండి గెలిచిన గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఎన్నికై ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు. ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొడతల రామకృష్ణ మాట్లాడుతూ వైశ్యుల సహకారంతోనే మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగిందన్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ శాసనసభ్యులు గోవింద సత్యనారాయణ ప్రసంగించారు. ముందుగా ఆర్యవైశ్యులు తమ సమస్యల్ని నేతల దృష్టికి తీసుకొచ్చారు. పలువురు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ నాగజగదీష్, ద్వారంపూడి రెడ్డి, పరమేశ్వరరావు, నీలబాబు, ఉగ్గిన రమణమూర్తి, గొంతున శ్రీనివాసరావు, పూసర రాజా, సూర్య సతీష్, వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అల్లరి చేశారు మన విలేకరులందరూ కూడా. 4వ రోజు మేనేజ్మెంట్ అయిపోయింది, బేరం కుదుర్చుకున్నారు. అదే మనకేం లేదు ఆల్దే అన్నారు. అంతా వ్యాపారమే. ప్రభుత్వం ఇక్కడ వ్యాపార సంస్థగా మారింది. మొట్టమొదటిసారిగా రాజకీయంలో ఉన్నందుకు అవమానంగా ఫీల్ అవుతాం. మేము వదలలేము, ఉండలేము. అటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి వాడిని ఈ ప్రపంచంలో నేను 50 సంవత్సరాల సర్వీసులో అటువంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. చాలా గవర్నర్ అడగండి, మా రామ్జీ అంట వాళ్ళ కుటుంబ సభ్యుడే. ఎందుకంటే చిన్నప్పుడు నేను రామ్జీ గారు నాకు కాల్ ప్యాంట్లు వేసుకున్న టైంలో నన్ను ఎత్తుకొని స్కూటర్ మీద తీసుకొని వెళ్ళి తిప్పేవాడు ఆయన. అంత పరిచయం అతని కుటుంబంతో. అదే నేనే కాదు, ఇంచుమించు అందరూ కూడా మా రామ్జీ అంటారు. ఏ కులాన్ని ఇప్పుడు టాపులు అడగండి, మా రామ్జీ అంటారు. అసలు మీరు తక్కువ ఓన్ చేసుకుంటారు కానీ పై వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు రామ్జీని. ఏ సమస్య వచ్చినా వారధిగా ఉండి అందరినీ కలిపేటువంటి ఒక క్యాటలిస్ట్ అంటాం. కలిపేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే రామ్జీ గారు. రామ్జీ గారు లేని లోటు ప్రతినిధి కనిపిస్తుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు జరగాలంటే రామ్జీ వాళ్ళు జరగాలి. ఆయనకు హోదా, పదవి ఇవన్నీ సంబంధం లేదు. అధికారం ఎవరు అధికారం వచ్చినా రామ్జీ కావాలి. ఎందుకంటే ఆయనకు కావాల్సిన మంచి ఫుడ్ పంపించేవాడు. అది ఎప్పుడు ఆయన అది మట్టుకు వదిలిపెట్టేవాడు కాదు. ట్రైన్లో వెళ్తే ట్రైన్కి ఒక క్యారేజ్ పట్టుకెళ్ళేవాడు. ఇంటి దగ్గర ఉంటే ఇంటికి గెస్ట్ హౌస్ క్యారేజ్ పట్టుకెళ్ళేవాడు. నాకు కూడా చాలాసార్లు తెచ్చాను వద్దాను. ఎందుకు అంటే మీకు రాజ్యంలో గొప్పతనం కాబట్టి అక్కడ వాళ్ళు కూడా అక్కడ కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఉంది. మేము ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కానీ ఆ టెంపుల్కి పోయి వారి ఆశీర్వాదం తీసుకునే చేయగలుగుతాం. నాకు కూడా చెప్పారు ఈ టికెట్ పొందమని కదా అంటే నామినేషన్ ముందు అప్పుడు పూర్తిస్తే మళ్ళీ ఇక్కడ వస్తానులే, మళ్ళీ ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా నేను విన్నాను. దాంట్లో చాలా వరకు నేను మీటింగ్లో కూడా అడ్రస్ చేశాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ యువత పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది. మొత్తం రాష్ట్రం 25 పార్లమెంట్లు చూస్తే 1,30,000 ఓట్లు యువత కొత్త ఓట్లు ఎక్కినాయంటే ఎక్కడ 25 పార్లమెంట్లు ఇన్ని ఓట్లు ఎక్కడ ఎక్కలా చూస్తే ఇక్కడ యువతకు చాలా ఇబ్బంది ఉంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మామూలుగా ఆర్యవైశ్యులందరూ కూడా ఎక్కడున్నా కూడా వ్యాపారం పద్ధతిగా వ్యాపారం చేసుకునే వాళ్ళు. వ్యాపారం ఎప్పుడు బాగా జరుగుతుంది, రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెంది ఒక ఇండస్ట్రీస్ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో పర్యటించారు. మండలంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందని ఆమె అన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో రావాలని ఆమె అన్నారు. అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసిన తనని గుర్తించి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలబడే అవకాశం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి దయ వల్ల రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే తనను కూడా ప్రజలందరూ స్వాగతించి తనను ఆశీర్వదించాలని మిర్యాల శిరీషాదేవి కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పమని మన పార్టీ తరఫున అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా దేవి పట్ల మా పేరు పేరున మీ అందరు కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి. నేను మిర్యాల శిరీషాదేవి అండి నా పేరు. మాది రాజవొమ్మంగి మండలం అనంతగిరి గ్రామం. అర్జున్ గారండి.
ఎల్లవరం నియోజకవర్గం ఉన్నప్పుడు 2 సార్లు, అదేవిధంగా మా అమ్మమ్మ మా తాతయ్య కూడా ఎంపీలు, నేను పెళ్లి చేసుకున్నటువంటి మా ఆయన గారు యొక్క అమ్మ రాజీనామా చేసే అవసరమా అని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి నా తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గ సీట్ను పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కాదని బీజేపీకి కేటాయించడం పట్ల ఆనపర్తి టీడీపీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని బయట వారికి ఏ విధంగా కేటాయిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఫోటోతో తల్లి సత్యవతిని రిక్షాలో కూర్చుండబెట్టుకుని రిక్షా లాగుతూ కుటుంబంతో సహా నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈరోజు బిక్కవోలు మండలం పందరపాక గ్రామంలో కుటుంబంతో సహా నల్లమిల్లి పర్యటిస్తున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు కార్యకర్తలు, ప్రజలు వేల సంఖ్యలో హాజరై వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తక్షణమే ఆనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించాలని పడాల వెంకటరమణారెడ్డిని, చిన్న బుజ్జి, సభ్యుల విజయభాస్కర్ రెడ్డి, బాస్ సబ్బరపు సూరిబాబు, వల్లూరి తాతబ్బాయి చౌదరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి తెలుగుదేశం జనసేన కూటమి మొదటి జాబితాలో ఉన్న అభ్యర్థిత్వం ప్రకటించడం, తదుపరి బీజేపీ కూడా ఈ కూటమిలోకి చేరిన తర్వాత బీజేపీ కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ వైసీపీని ఎదుర్కోవాలి, ఒక బలమైన అభ్యర్థి బరిలో ఉండాలి. లేని పక్షంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతూ ఉంది. భవిష్యత్తులో సుదూర తీరంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి, దానికి కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలి అనే దానికోసం ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం కోసం నిన్నటి నుంచి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మా కుటుంబం ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి మా తండ్రి గారు మూలారెడ్డి గారు, ఆ తర్వాత నేను ఇక్కడ తెలుగుదేశం అంటే మూలారెడ్డి గారు, మూలారెడ్డి గారు అంటే తెలుగుదేశంగా పెనవేసుకుపోయిన బంధం, కార్యకర్తలతో పెనవేసుకుపోయిన బంధం, ప్రజలతో పెనవేసుకుపోయిన బంధం. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. నిన్నటి రోజున మహేంద్రవాడ గ్రామం, ఈరోజు పందరపాక గ్రామంలో అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని కాపాడాలి, దానికోసం మీరు ముందుకు వెళ్ళండి, మేము వెంట నడుస్తామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను కూటమి అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రాక్షస పాలన అంతమొందించాలనే ఒక ఎజెండాతో ఏదైతే కూటమి ఏర్పడిందో ఆ కూటమి లక్ష్యం నెరవేరాలంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీ చేయాలి. తద్వారా కూటమి లక్ష్యాన్ని నెరవేర్చాలి. జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలి, ఆ దిశగా ఆలోచన చేయాలని 3 పార్టీల అధ్యక్షులకి అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలు, పాఠశాల విద్యార్థులకు ఆచార్య దేవోభవ అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులతో పాటు జిల్లా స్థాయి, మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలైన బాలబాలికలకు మెమోంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాసరచన పోటీలో విద్యార్థులు పాల్గొన్నారు. రావులపాలెంలోని శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పం సేవా కేంద్రంలో నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవానికి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు అడబలకొండబాబు, జోనల్ కన్వీనర్ ఆర్ నారాయణరావులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బాల వికాస్ జిల్లా కన్వీనర్ సిహెచ్ దుర్గాభవాని, సబ్ జోనల్ కన్వీనర్ గుర్రం చంటి, విసా ప్రగడ కృష్ణమూర్తి, స్థానిక శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చైర్మన్ కొవ్వూరు వివేకానందరెడ్డి, సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కొవ్వూరు బ్రహ్మారెడ్డి, మన్యం పర్వత వర్ధనరావు, ఎస్వీఎస్ఎన్ రెడ్డి, నడింపల్లి రామకృష్ణరాజు, చెక్క సూర్యప్రకాష్, పెరవలి వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థులు, సత్యసాయి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
4వ రోజు అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుత్తి పట్టణంలోకి ప్రవేశించినప్పటి నుండి సుమారు 7 కిలోమీటర్ల మేర జగన్తో పాటు కదిలిన జనం. రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దడమే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉద్దేశమన్న జనసేనాని. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్. అనకాపల్లి 80వ వార్డులో కార్పొరేటర్ నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల సతీమణి నివేదికతో కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన భరత్ కుమార్. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుండి కక్ష కట్టారని పేర్కొన్న ఎమ్మెల్యే పేర్ని. సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్న నాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వార్ని న్యూస్.